హాయ్ హలో వెల్కమ్ టు బొమ్మ బ్లాక్ బస్టర్ స్పెషల్ ఎపిసోడ్ షో. ఈ వారం బొమ్మ బ్లాక్ బస్టర్ స్పెషల్ ఎపిసోడ్ షోలో రణబీర్ కపూర్ రష్మిక నటించిన యానిమల్ మూవీలోని రణబీర్ కపూర్ చెప్పిన డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి, బాగా హైలైట్ కూడా అయ్యాయి. మరి ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ షోలో రణబీర్ కపూర్ రష్మిక చెప్పిన కొన్ని ఫేమస్ డైలాగ్స్ మరియు ఈ మూవీ గురించి విశేషాలను తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. రణబీర్ కపూర్ రష్మిక కాంబినేషన్లో సందీప్ రెడ్డి వంగ తీసిన మూవీ యానిమల్. ఈ మూవీ వరల్డ్ వైడ్గా విడుదలై థియేటర్స్లలో సందడి చేసింది. ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచి అంచనాలను పెంచేయటంతో పాటు ఆడియన్స్లో మరింత హైప్ను కూడా క్రియేట్ చేసింది. మరి యానిమల్ మూవీ ఇప్పుడు ఆ అంచనాలను అందుకుందా లేదా? సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ హిట్లతో ఇక్కడ టాలీవుడ్, అక్కడ బాలీవుడ్లో ఫోకస్ అయ్యాడు. ఇప్పుడు రణబీర్తో ఆ ఫోకస్ని మరింత పెంచేందుకు యానిమల్తో గేమ్ మొదలు పెట్టాడా? మరి ఈ గేమ్లో సందీప్ విన్ అయ్యాడా లేదా? ప్రతి ప్రేక్షకుడు తనకున్న టెన్షన్ నుంచి రిలీఫ్ పొందడానికి సినిమా థియేటర్స్కు వెళ్ళి సినిమాలు చూస్తూ ఉంటాడు. అయితే అందులోని కొన్ని సినిమాలు ఆడియన్స్ని తనకున్న ప్రాబ్లమ్స్ మర్చిపోయేలా చేసి ఆ 3 గంటలు అతన్ని వేరొక లోకంలోకి తీసుకెళ్తుంటే, మరికొన్ని సినిమాలు మాత్రం బాగా లేకపోవడంతో ఆడియన్స్ తనకున్న ప్రాబ్లమ్స్ ఏం కాకుండా ఇదొక పెద్ద తలకాయ నొప్పిగా మారుతుంది. అందుకే ఆడియన్స్ సినిమా టాక్ తీసిన తరువాత ఏ సినిమా చూడాలి అన్నది నిర్ణయించుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలో అత్యంత భారీ అంచనాల మధ్య సందీప్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీగా యానిమల్ మూవీ తెరకెక్కింది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఇంతకుముందు వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం లాగే ఈ చిత్రం కూడా సక్సెస్గా నిలిచిందో లేదో అంటే ఈ సినిమా చూడాల్సిందే. యానిమల్ సినిమా కథ విషయానికి వస్తే సందీప్ రెడ్డి వంగ ఈ కథ ట్రైలర్లోనే ఆల్మోస్ట్ రివీల్ చేస్తాడు. ఇది తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన సినిమా. ముఖ్యంగా కొడుకుకి తండ్రి అంటే చచ్చేంత ప్రేమ ఉన్నప్పుడు ఆ కొడుకు తండ్రి కోసం ఏం చేశాడో అనేది ఈ సినిమా. అనిల్ కపూర్ని చంపడానికి చూసిన కొంతమంది వ్యక్తులను రణబీర్ కపూర్ ఎలా చంపాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా స్టోరీ ఇక నార్మల్గా చూస్తే ఇది చిన్న పాయింటే అయినప్పటికీ ఈ సినిమాలో ప్రతి ఎమోషన్ని కూడా ఆడియన్స్ పీక్ స్టేజ్లో ఎంజాయ్ చేసే విధంగా సందీప్ దీన్ని మలిచాడు. తండ్రి కొడుకుల ఎమోషనల్ డ్రామానే యానిమల్ అంటున్నారు. రణ్విజయ్ సింగ్ బల్బీర్కి తన తండ్రి బల్బీర్ సింగ్ అంటే పిచ్చి ప్రేమనే మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పాలి. ఇక టాప్ 1 బిజినెస్ మ్యాన్ అయిన బల్బీర్ సింగ్ భారతదేశంలోనే అతిపెద్ద స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీని నిర్వహిస్తాడు. ఆ బిజీ లైఫ్లో కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోవడంతో తండ్రి కొడుకు మధ్య దూరం పెరుగుతుంది. ఆ దూరం కాస్త కొడుకుని బోర్డింగ్ స్కూల్కు పంపడం, ఆ తర్వాత రణ్విజయ్ సింగ్ గీతాంజలితో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బల్బీర్పై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకుని ఇండియాకి తిరిగి రావటం. అసలు బల్బీర్ సింగ్ను చంపాలనుకున్నది ఎవరు? అలానే తన తండ్రి శత్రువులపై రణ్విజయ్ సింగ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అందుకోసం విజయ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది? అసలు ఫైనల్గా ఏం జరిగింది? ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది బ్రీఫ్ అనాలిసిస్ ద్వారా మనం ఒక్కసారి తెలుసుకున్నట్లయితే ఈ సినిమాలో సందీప్ తండ్రి కొడుకుల ఎమోషన్ని చాలా అద్భుతంగా చూపించాడు. నిజానికి వీళ్ళిద్దరి మధ్య ఒక్కో ఎమోషన్ అనేది సినిమాకి స్ట్రాంగ్ పిల్లర్గా నిలిచింది. అలాగే తండ్రి అంటే ఇష్టం ఉన్న కొడుకు ఒక సైకో మాదిరిగా బిహేవ్ చేస్తుంటే అది చూస్తున్న తండ్రి కూడా దాన్ని చూసి తట్టుకోలేకపోతుంటాడు. ప్రతి విషయంలో రణబీర్ కపూర్ ఎంత డీప్గా వెళ్ళి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అంటే రణబీర్ చేసే ప్రతి పని కూడా ఆడియన్స్కు నచ్చుతుంది. అలాగే రణబీర్ కపూర్ చేసిన ప్రతి పని కూడా మనకు నచ్చేలా, ఫీల్ని కలిగించేలా ఉంటుంది ఈ సినిమాని సందీప్ తీర్చిదిద్దిన విధానం. అయితే
అయితే ఈ సినిమాలో సందీప్ ఎమోషన్స్తో ఆడుకున్నాడని చెప్పాలి. ప్రతి ఒక్క క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఇస్తూ సందీప్ ఈ సినిమాల్ని అద్భుతంగా తెరకెక్కించాడు. నిజానికి సందీప్ లాంటి డైరెక్టర్ 3 గంటల పైన సినిమా చేస్తున్నాడు అన్నప్పుడే ప్రతి ఆడియన్స్ కూడా ఈ సినిమా ఎలా ఉంటుంది, అంతసేపు సినిమాని చూడగలమా అనేది పైన చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ మాత్రం దానికి సంబంధించిన క్లియర్ కట్ నరేషన్ని ఇచ్చేశారు అని చెప్పాలి. ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే చూసే ఆడియన్స్కి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చేశాడు. మొత్తానికి ఈ సినిమాతో సందీప్ మరొకసారి మ్యాజిక్ చేశాడని చెప్పాలి. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్లు అక్కడక్కడ ల్యాగ్గా అనిపించినప్పటికీ ఆ కోర్ ఎమోషన్తో ఆ సినిమా మొత్తాన్ని సందీప్ లాగించేశాడు. ముఖ్యంగా సందీప్ అనిల్ కపూర్, రణబీర్ కపూర్ మధ్య వచ్చే కొన్ని సీన్లను మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడు. ఆ సీన్లకు ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా కళ్ళలో నీళ్లు రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక రణబీర్ కపూర్ తన పాత్రకు తగ్గట్టు డిఫరెంట్ వేరియేషన్లో పాతుకుపోయాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్తో అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్తో రణబీర్ తన నటనతోనే కాకుండా తన లుక్స్తో కూడా చాలా బాగా నటించాడని చెప్పుకోవాలి. అలాగే తండ్రిగా నటించిన అనిల్ కపూర్ నటన సూపర్గా ఉందన్నారు. ఇక సెకండ్ హాఫ్లో రివీల్ అయిన బాబీ డియోల్ పాత్ర కూడా సినిమాకు బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇక ఇతర ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ లీడ్గా నటించిన రణబీర్ కపూర్ తనదైన రీతిలో అద్భుతంగా నటించాడు. ఇక తండ్రి పాత్రను పోషించిన అనిల్ కపూర్ కూడా తన క్యారెక్టర్ వరకు చాలా అద్భుతంగా నటించారు. ఇక హీరోయిన్గా రష్మిక మందాన కూడా ఒక పర్ఫెక్ట్ పాత్ర పోషించింది. ముఖ్యంగా రణబీర్ కపూర్ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకొని తను ఎలా నిలబడగలుగుతోందో అనేది కూడా చాలా అద్భుతంగా చూపించాడు. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వటంతో ఈ సినిమా నటన పరంగా కూడా మరొక మెట్టు పైకెక్కిందనే చెప్పాలి. మరో హీరోయిన్ తృప్తి దిమ్రి గ్లామర్ సినిమాకి ప్లస్ అయింది. అలానే చారు శంకర్, శక్తి కపూర్, బబ్లు, పృథ్వీరాజ్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర మేరకు పర్లేదని నిరూపించుకున్నారు. టెక్నికల్ విషయానికి వస్తే అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన విజువల్స్ని చాలా అద్భుతంగా చూపించాడు. అలాగే ఈ సినిమా విషయంలో కొన్ని అద్భుతమైన షాట్స్ని కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు. అలాగే ఎడిటింగ్ విషయానికి వస్తే సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా ఎడిటర్గా కూడా పనిచేయడం జరిగి ఈ సినిమాకి ప్లస్ అయింది. ఎందుకంటే ఏ సీన్ ఎంత లెంత్లో ఎక్కడి వరకు కట్ చేయాలి అనేది డైరెక్టర్కి చాలా అద్భుతంగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఆయన ఎడిటర్గా మారి ఎడిటింగ్ చేసుకోవటం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. మ్యూజిక్ కూడా ఓకే అనిపించినప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని సీన్లలో అద్భుతంగా పండించారు. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. చూసారు కదా, ఇదండి ఈనాటి బొమ్మ బ్లాక్ బస్టర్ స్పెషల్ ఎపిసోడ్ షోలో యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ యాక్టింగ్, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్, తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు కదా. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.